శ్రీ గురుభ్యో నమ. సర్వమంగళాని భవంతు. గురువుల యొక్క దివ్య పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ మనందరికీ కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కలగాలని ఈ ప్రత్యేకమైనటువంటి మాఘమాసంలో మనం సాంప్రదాయంగా 10 మంది సద్గురువులు ఆచరించేటువంటి కొన్ని నవరాత్రులు, వీటిని మనం శ్యామలా నవరాత్రులు అంటాం. ప్రత్యేకించి ఈ మాఘమాసాన్ని మనం పాపనాశన మాసము అని కూడా అంటూ ఉంటాం. అంటే సర్వ పాపాలని పోగొట్టేటువంటి మాసము. ఈ మాఘమాసంలో వచ్చేటువంటి నవరాత్రుల్ని ఉత్తర హిందుస్థానం సంప్రదాయంలో గుప్త నవరాత్రులు అంటాం. వాళ్ళు అమ్మవారి యొక్క 9 రూపాలని కూడా ఈ నవరాత్రుల్లో వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. ముఖ్యంగా మనకి ఇవి ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ప్రారంభమై 18వ తారీఖుతో మనకు పూర్తవుతాయి. పాడ్యమి నుంచి నవమి వరకు కూడా ఈ అమ్మవారిని మనం శ్యామల మాతంగి అంటాం. మనందరికీ తెలిసి ప్రధానమైనటువంటి మహాకవి కాళిదాసు రచించినటువంటి శ్యామలా దండకం అద్భుతమైనటువంటి దండకం అది. అందులో మనకు అమ్మవారిని 3 రకాలైనటువంటి రూపాల్లో కాళిదాసు మహాకవి దర్శనం చేసుకున్నారని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. లలిత అమ్మవారిగా, కాళీ అమ్మవారిగా, అలాగే మాతంగి అమ్మవారిగా ఆయనకి దర్శనమిచ్చే అమ్మ ఆయనకి కవిత్వాన్ని చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తినిచ్చింది. అందువల్ల ఆయన మహాకవి కాళిదాసు అయినారు. మతంగ ఋషి కుమార్తెగా ఆవిడ ఉద్భవించింది కనుక ఆయన యొక్క కోరిక మీద, ఆయన తపశ్శక్తికి, ఆయన భక్తికి మెచ్చి ఆయన కుమార్తెగా ఆయనకి దర్శనమిచ్చింది. అందువల్లే ఆవిడ్ని మాతంగి అని కూడా పిలుస్తూ ఉంటారు. మతంగ ఋషి యొక్క అందుకే ఆవిడ్ని మతంగ ఋషిజే అంటూ ఉంటారు. కొన్ని తమిళనాడు సంప్రదాయాల్లో వేరే కొన్ని మంత్రాలు కూడా అలా ఉన్నాయి. ఇక్కడ ఈ అమ్మవారిని మనం ఆరాధిస్తూ ఉంటే ఏమిటి ఈ అమ్మవారి వలన సాధకుడికి ఏమిటి, ఆ సాధకుని కుటుంబానికి ఏమిటి అంటే చాలా గొప్పదైనటువంటి ఫలితాన్ని మనం పొందవచ్చు. సాక్షాత్తు సరస్వతీ స్వరూపమైనటువంటి అమ్మవారు మాతంగి అమ్మవారు. ఏమిటి వస్తుంది? జ్ఞానశక్తి వస్తుంది, సౌభాగ్యశక్తి, ఉన్నతమైనటువంటి ఉద్యోగము, ఐశ్వర్యము, కవిత్వం నేర్చుకునేటువంటి వాళ్ళకి మంచి కవిత్వము. అలాగే వీళ్ళు పెద్దలు చేస్తూ ఉంటారు సహస్రావధానం, అష్టావధానం. ఈ రావడానికి అన్నిటికీ కూడా కారణం మాతంగి అమ్మవారిని పెద్దలు చెప్తూ ఉంటారు. సర్వగ్రహపీడ నివారణ, ముఖ్యంగా ఆరోగ్య ప్రాప్తి, సర్వశుభఫలా ప్రాప్తి, మహాలక్ష్మి అమ్మవారి కృపా కటాక్షాలు కలుగుతాయి, అష్టసిద్ధులు కలుగుతాయని కూడా చెప్పబడి ఉంది. సర్వ కామ్యసిద్ధి కలుగుతుంది, పిల్లలకి ఉన్నతమైనటువంటి చదువులు వస్తాయి, అలాగే పిల్లలకి చక్కటి వివాహ ప్రాప్తి కలుగుతుంది, అలాగే వివాహమై సంతానం లేనటువంటి వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అందువల్ల అంతటి మహిమాన్వితమైనటువంటి శ్యామల అమ్మవారి యొక్క నవరాత్రుల్లో మనం అమ్మవారిని ఆరాధించి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందటానికి ప్రయత్నం చేద్దాం. ఈ అమ్మవారి యొక్క 9 రోజుల్లో కూడా 9 స్వరూపాలని మనం ఆరాధించుకునే మంత్ర మార్గంలో చేసుకోవచ్చు. అష్టోత్తరనామాలు, సహస్రనామాలు చదివి కూడా చేసుకోవచ్చు. ఏదైనా ఆవిడ యొక్క అనుగ్రహం పొందడానికి మనం చేసేటువంటి రకరకాల ప్రయత్నాలే పూజ, అష్టోత్తరాలు, సహస్రనామాలు, మంత్రము, హోమము, ఇవన్నీ కూడా అమ్మవారి అనుగ్రహం పొందడం కోసమే ఎవరి ఇచ్ఛానుసారంగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ గురు మార్గంలో వాళ్ళ ఆచరణీయమైనటువంటిది వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అందరికీ కూడా ఆ శ్యామలాంబ, ఆ మాతంగేశ్వరి సకల సౌకర్యాలను, శుభ సంతోషాలను, సౌభాగ్యాన్ని, ఇంటిల్లిపాది, ఆయురారోగ్యైశ్వర్యాలతో, ధన కనక వస్తు వాహనాలతో, సకల శుభాలతో, సకల శుభకార్యాలతో మహాలక్ష్మి ఆ ఇంట స్థిర నివాసం ఏర్పరచుకుంటుందని, పిల్లలందరికీ కూడా సకల శుభ సంతోషాలు కలగాలని ప్రార్థిస్తూ ఈ శ్యామలా నవరాత్రుల్ని మనం జరుపుకోవడానికి అమ్మవారి యొక్క ఆశీస్సులు, పరమేశ్వర ఆశీస్సులు, అలాగే భైరవుల యొక్క ఆశీస్సులు, అఘోరేశ్వరి, అఘోరేశ్వర ఆశీస్సులు మనకు ఉండాలని
గణపతి యొక్క అనుగ్రహంతో విఘ్నాలు పోయి అందరి యొక్క శుభాశిస్సులు మనకు ఉండాలని కోరుకుంటూ శుభమస్తు. ఇక ఈ అమ్మవారిని మనం ఎలా ఆరాధించాలో వాటన్నిటిని కూడా మీకు వివరంగా తెలియజేస్తాను. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అందరికీ కూడా పరమేశ్వరి యొక్క అనుగ్రహం కలగాలని, సర్వసుఖాలు కలగాలని, పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం మన మీద, మనందరి కుటుంబ సభ్యుల మీద ఉండాలని, ఆ అనుగ్రహం కోసం ప్రయత్నం చేసేటువంటి ఒక మాసం మనకు మాఘమాసం. ఈ మాఘమాసాన్నే చాలా చోట్ల పాపనాశనం చేసేటువంటి మాసము అని కూడా అంటారు. అలాగే మనం నవరాత్రులు చూస్తూ ఉంటాం. చాలా చోట్ల ఈ సంప్రదాయం నడుస్తూ ఉన్నది. ఉత్తర హిందూస్థానంలో వీటిని శ్యామలా నవరాత్రులని, మాఘ గుప్త నవరాత్రులని పిలుస్తూ ఉంటారు. ఉత్తర హిందూస్థానంలో అక్కడ వాళ్ళు దుర్గామ్మవారిని అర్చిస్తూ ఉంటారు. కొంత మనకు సంప్రదాయంలో మాతంగి అమ్మవారిని ఆరాధించేటువంటి సంప్రదాయం ఏర్పడి ఉంది. ఈ ఫిబ్రవరిలో 10వ తారీఖు దగ్గర నుంచి 18వ తారీఖు వరకు, అంటే పాడ్యమి నుంచి నవమి వరకు మన దసరాలాగా ఈ శ్యామలా నవరాత్రులు అనేటువంటివి మనకు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అమ్మవారు మతంగ ఋషి యొక్క కుమార్తెగా తన యొక్క తప ఫలితంతో అమ్మవారు ఆయనకి కుమార్తెగా ఉద్భవించిందని, ఆవిడే మాతంగి అని పిలువబడుతూ ఉంది. అలాగే మనందరికీ తెలిసినటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి దండకం కూడా ఉంది. శ్యామలా దండకము అంటారు. మహాకవి కాళిదాసు విరచితమైనటువంటి. అందులో ఉన్నటువంటి దండకాన్ని మనం చదివినట్లయితే మనకందులో 3 దేవతల యొక్క స్వరూపం మనకు కనపడుతూ ఉంటుంది. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క రూపము, ఆ అర్థము అన్నీ కనపడుతూ ఉంటాయి. మహాకవి కాళిదాసుకు అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదించినటువంటి దేవత. కొంతమంది పెద్దల అభిప్రాయం ఆవిడే కాళీ అని, ఆవిడే సరస్వతి అని, ఆవిడే లలితామ్మవారని, ఆవిడే మాతంగి దేవతని అంటూ ఉంటారు. సరే, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం మనం ఈ శ్యామలా నవరాత్రుల్లో ఏం చేసుకుంటే బాగుంటుంది? ఇది కూడా వేరు వేరు సంప్రదాయాల్లో మనకున్నటువంటి మంత్రశాస్త్రంలో వేరు వేరు మంత్రాలతో ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని శాస్త్రాలను ఆధారం చేసుకుని కొంతమంది పెద్దల యొక్క అనుజ్ఞతో, కొంతమంది ఉపాసకుల యొక్క ఆలోచనతో ఈ విషయాన్ని నేను తెలియజేద్దామని నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ ఈ శ్యామలా నవరాత్రుల్లో మనం చేసేటువంటి మంత్రారాధన నుండి, పూజల నుండి, అష్టోత్తరాలు, సహస్రనామాలు ఎవరికి వీలైనటువంటి వాళ్ళు చేసుకోవచ్చు. సో మనకు అవకాశం ఉన్నంత వరకు మనం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఏమిటి అమ్మవారి అనుగ్రహం మనకు ఎలా ఇస్తుంది అంటే, జ్ఞానశక్తిని, సౌభాగ్య శక్తిని, పిల్లలకి ఉన్నతమైన ఉద్యోగాల్ని, ఐశ్వర్యాల్ని, అలాగే కవిత్వం చెప్పేటువంటి వాళ్ళ యొక్క మంచి కవిత్వాన్ని, సర్వగ్రహ పీడల్ని నివారిస్తుంది. సర్వ శుభ ఫలితాలు కలుగుతాయి. మహాలక్ష్మి యొక్క కరుణ కలుగుతుంది. అమ్మవారు అనుగ్రహిస్తే అష్టసిద్ధులు కలుగుతాయి. అలాగే మనకు సర్వకామ్యాలు, మానవులకు కనుక ఎన్నో కోరికలు ఉంటాయి, అవన్నీ సిద్ధిస్తాయి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలకి ఉన్నతమైన చదువులు లభిస్తాయి. వాళ్ళకి వివాహం కానటువంటి వారికి వివాహం జరుగుతుంది. వివాహం అయినటువంటి వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కనుక అమ్మవారిని ఆరాధించడం వల్ల ఆవిడ ఆశీస్సులతో మనకు కలిగేటువంటి ఎన్నో గొప్ప విషయాలు మనకు శాస్త్రం అందిస్తూ ఉంది.
ఈ 9 రోజుల్లో మనం 9 మంత్రాలు మనకు లభిస్తూ ఉన్నాయి మంత్రశాస్త్రంలో. చాలా ఉంటాయి, ఎవరికైనా వీలైనవి వాళ్ళు అవి చేసుకోవచ్చు. గురువు అనుగ్రహంతో, గురువు యొక్క అనుమతి తీసుకొని చేయండి. గురువు లేకుండా ఎవరూ చేయకండి, అది మంచిది కాదు. గురువు యొక్క అనుగ్రహంతో, గురువు యొక్క ఆశీర్వచనంతో, గురుపదేశంతో మాత్రమే ఈ మంత్రాలను చేసుకోండి. ఆ గురువు యొక్క అనుగ్రహంతో మనకు అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే మనకు దేవతను చూపించేది గురువే. కాబట్టి నగురోరధికం నగురోరధికం నగురోరధికం, ఈ ప్రధానమైనటువంటి వాక్యం. ముందుగా ఇక్కడ 1వ రోజు ఈ శ్యామలా సంప్రదాయంలో లఘు శ్యామల అంటాం, దుర్గా అమ్మవారి సంప్రదాయంలో శైలపుత్రి అంటాం. ఇక్కడ లఘు శ్యామల మంత్రం ఐం నమః ఉచ్చిష్ట చాండాలి మాతంగి సర్వజన వశంకరి స్వాహ. ఐం నమః ఉచ్చిష్ట చాండాలి మాతంగి సర్వజన వశంకరి స్వాహ. 1వ రోజు ఉన్నటువంటి లఘు శ్యామల మంత్రం అది. అలాగే 2వ రోజు వాగ్వాదిని అంటాం. ఇక్కడ సాక్షాత్తు అమ్మవారు సరస్వతీ స్వరూపమే, వేరుగా. అందువలన ఇక్కడ వాగ్వాదిని అంటే మనం మంత్రం ఐం క్లీం సౌః వదవద వాగ్వాదిని స్వాహ. ఐం క్లీం సౌః వదవద వాగ్వాదిని స్వాహ. దుర్గా సంప్రదాయంలో ఈ 2వ రోజు అమ్మవారిని బ్రహ్మచారిణి అని పిలుస్తూ ఉంటారు. అలాగే 3వ రోజు దుర్గా సంప్రదాయంలో చంద్రగంట. ఇక్కడ నకులి వాగీశ్వరి, నకుల శ్యామల అంటాం కూడా. ఇక్కడ రకరకాల మంత్రాలు ఉన్నాయి. తేలిగ్గా మనకు చేసుకుంటానికి బాగుండేటువంటి ఒక మంత్రం ఓం ఐం నకులి వాగీశ్వరి హుంఫట్ స్వాహ. ఓం ఐం నకులి వాగీశ్వరి హుంఫట్ స్వాహ. అలాగే 4వ రోజు కొన్ని సంప్రదాయాల్లో హసంతి శ్యామలాదేవి అని, అలాగే కొన్ని చోట్ల కళ్యాణ మాతంగి అని కూడా ఈ అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. దుర్గా సంప్రదాయంలో కుష్మాండ. నేను ఇక్కడ మీకు ఈ రెండుటికి కూడా చెప్తూ ఉన్నా, మీరు ఏది కావాలంటే దాన్ని మనం చేసుకోవచ్చు. కళ్యాణ మాతంగి, కళ్యాణ మాతంగి అనగానే మనకు అర్థమవుతుంది, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి కళ్యాణం కావటం కోసం మనం చేయవలసినటువంటి మంత్రం కళ్యాణ మాతంగి. ఓం హ్రీం శ్రీం సౌః ఐం క్లీం కళ్యాణ మాతంగి సకల హ్రీం స్వాహ. ఓం హ్రీం శ్రీం సౌః ఐం క్లీం కళ్యాణ మాతంగి సకల హ్రీం స్వాహ. అలాగే హసంతి శ్యామలాదేవి, ఈ 4వ రోజు ఇంకో సంప్రదాయంలో అమ్మవారిని హసంతి శ్యామలాదేవి అంటే ఈ అమ్మవారిని చేయటం వల్ల విఘ్నాలు, ఆపదలు సంపూర్తిగా పోయి మంచి ఫలితాన్ని మనం పొందగలుగుతాము. ఓం ఐం హ్రీం శ్రీం ఓం హ్రీం హసంతి హసతలాపే మాతంగి పరిచారికే మమ విఘ్న ఆపదాం నాశనం కురు ఠహ 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 హుంఫట్ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం ఓం హ్రీం హసంతి హస్తలాపే మాతంగి పరిచారికే మమ విఘ్న ఆపదాం నాశనం కురు ఠహ 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 హుంఫట్ స్వాహ. అలాగే 5వ రోజు జనరంజని మాతంగి అని కొన్ని చోట్ల అమ్మవారి పేరు, కొన్ని చోట్ల సర్వసిద్ధి మాతంగి అని పేరు. ఇక్కడ మనకు ప్రసిద్ధంగా మనకు కనిపించేటువంటి మంత్రం ఎక్కువ జనరంజని మాతంగి. ఏమంటే మనం స్కందమాత అంటాం దుర్గా అమ్మవారి సంప్రదాయంలో. ఓం ఐం హ్రీం సర్వలోక జనరంజని నమ స్వాహ. ఓం ఐం హ్రీం సర్వలోక జనరంజని నమ స్వాహ. ఓం ఐం హ్రీం సర్వలోక జనరంజని నమ స్వాహ. 6వ రోజు వశ్యమాతంగి అంటాం. ఈమె మనం దుర్గా సంప్రదాయంలో కాత్యాయిని.
ఆ పేరులోనే మనకు కనపడుతుంది. సర్వజన వశీకరణ మాతంగి అనమాట. ఓం రాజముఖి రాజాదిముఖి వశ్యముఖి హ్రీం శ్రీం క్లీం దేవదేవి మహాదేవి దేవాధిదేవి సర్వజనస్య ముఖం మమ వశం కురు కురు స్వాహ. ఓం రాజముఖి రాజాదిముఖి వశ్యముఖి హ్రీం శ్రీం క్లీం దేవదేవి మహాదేవి దేవాదిదేవి సర్వజనస్య ముఖం మమ వశం కురు కురు స్వాహ. ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేసినట్లయితే, అమ్మవారి అనుగ్రహం కలిగితే, కొన్ని వేల మంది మనం చెప్పేటువంటి మాటల్ని వింటూ వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక శక్తిని పెంచుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అలాగే 7వ రోజు కాళరాత్రి అమ్మవారు అంటాం. ఇక్కడ శారికా మాతంగి, కొంతమంది సారికా శ్యామల అంటారు. ఈవిడే సరస్వతి స్వరూపం కూడా. విద్యల్లో పరీక్షల్లో మనకు విజయాన్ని ఇచ్చేటువంటి అమ్మవారు. ఓం ఐం హ్రీం శ్రీం ఓం నమో భగవతి సారికే సకల కళా కోవిదే విద్యాం బోధయ బోధయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం ఓం నమో భగవతి సారికే సకల కళా కోవిదే విద్యాం బోధయ బోధయ స్వాహ. అంటే మనం ఏం చదువుకుంటే అవన్నీ కూడా మనకు అవి తేలిగ్గా వస్తూ ఉంటాయి ఈ అమ్మవారిని ఆరాధించినట్టయితే. సాక్షాత్తు సరస్వతి అమ్మవారి ఈవిడ. అలాగే 8వ రోజు సుఖశ్యామల అంటాం. ఆవిడే మహాగౌరి దుర్గా సంప్రదాయంలో. ఓం నమో భగవతి మహాసుఖాయ త్రిభువన అలంకారాయ రాజమదమర్దనాయ శీఘ్రరాజానాం మే వశమానయ స్వాహ. ఓం నమో భగవతి మహాసుఖాయ త్రిభువన అలంకారాయ రాజమదమర్దనాయ శీఘ్రరాజానాం మే వశమానయ స్వాహ. మంత్రం చదువుతున్నప్పుడే మనకు ఆ మంత్రం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మనం చెప్పేయవచ్చు. 9వ రోజు దుర్గా సంప్రదాయంలో సిద్ధిదాత్రి, అలాగే శ్యామలా సంప్రదాయంలో రాజమాతంగి. ఈ రాజమాతంగి అమ్మవారికి చాలా మంత్రాలు ఉన్నాయి. ఇవాళ లోకంలో చాలా ప్రసిద్ధమైనటువంటి అమ్మవారుగా, కోరిన కోరికలు తీర్చేటువంటి అమ్మవారుగా, రాజకీయాల్లో ఉన్నతమైనటువంటి స్థితిని, కీర్తి ప్రతిష్టల్ని, చేసేటువంటి వృత్తిలో కీర్తి ప్రతిష్టల్ని, సకల విధమైనటువంటి భోగభాగ్యాలను అందించేటువంటి అమ్మవారి ఈవిడ. ఈ అమ్మవారికి చాలా మంత్రాలు ఉంటాయి. పెద్ద మంత్రం చేసుకునేవాళ్ళు పెద్ద మంత్రం చేసుకోవచ్చు, చిన్న మంత్రం చేసుకునేటువంటి వాళ్ళు చిన్న మంత్రం కూడా చేసుకోవచ్చు. చాలా ఉంటాయి. కొత్త మంత్రం నేను చెప్పగలుగుతాను మీకు. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఓం నమో భగవతి రాజమాతంగీశ్వరి సర్వజన మనోహారిణి సర్వముఖరంజని క్లీం హ్రీం శ్రీం సర్వరాజవశంకరి సర్వస్త్రీ పురుషవశంకరి సర్వదుష్టం మృగవశంకరి సర్వసత్వవశంకరి సర్వలోకవశంకరి సర్వజనం మే వశమానయ స్వాహ. సౌ క్లీం ఐం శ్రీం హ్రీం ఐం. ఈ మంత్రంలో మధ్యలో అన్నీ కూడా మన కోరికలు. ప్రధానమైనటువంటి బీజాక్షరాలు ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః, దేవత పేరు రాజమాతంగేశ్వరి. మళ్ళీ ఇవే బీజాలు చివరిలో మనకు విలోమంగా కనపడతాయి. కాబట్టి అప్పుడు ఆ మంత్రాన్ని ఇలా కూడా చేసుకోవచ్చు. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః రాజమాతంగేశ్వరి సౌః క్లీం ఐం శ్రీం హ్రీం ఐం. అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి వాటన్నిటినీ కూడా మనం సంకల్పంలో కూడా చెప్పుకొని చేసుకోవచ్చు. గురు సంప్రదాయంలో మీ గురు సంప్రదాయంలో ఎలా ఉంటే అలా చేయండి. అలాగే ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం రాజమాతంగేశ్వరి సర్వం మమ వశమాకర్షయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం రాజమాతంగేశ్వరి సర్వం మమ వశమాకర్షయ స్వాహ. ఇది కూడా ఒక మంచి మంత్రమే. అలాగే ఒక శ్రీచక్ర సంప్రదాయంలో కొన్ని పుస్తకాల్లో మనకు లభ్యమయ్యేటువంటి ఒక మంచి మంత్రం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఓం నమో భగవతి శ్రీ రాజమాతంగేశ్వరి ఐం. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఓం నమో భగవతి శ్రీ రాజమాతంగేశ్వరి ఐం.
అలాగే ఇంకొకటి క్లీం హ్రీం హురూం మాతంగి రాజశ్యామలే స్వాహ. క్లీం హ్రీం హురూం మాతంగి రాజశ్యామలే స్వాహ. ఇది కూడా చాలా ప్రసిద్ధమైనటువంటి గురు సంప్రదాయంలో ఉన్నటువంటి మంత్రమే. అలాగే ఐం హ్రీం క్లీం శ్రీం శ్రీ రాజమాతంగి రాజ్యప్రదాయిని స్వాహ. ఐం హ్రీం క్లీం శ్రీం శ్రీ రాజమాతంగి రాజ్యప్రదాయిని స్వాహ. ఇలా ఈ మంత్రాలను మనం చేయవచ్చు. ఎంతోమంది గురువుల యొక్క అనుగ్రహం వల్ల, ఎంతోమంది సాధకుల యొక్క స్నేహం వల్ల నాకు తెలిసినటువంటి ఈ మంత్రాలన్నీ మీకు తెలియచేయగలిగాను. ఇవి నాకు అందించినటువంటి నా గురువుకు, నా మిత్రులకు, నా తోటి సాధకులకు అందరికీ కూడా, అలాగే కొంతమంది శిష్యులు వాళ్ళు సాధన చేసినప్పుడు వాళ్ళకు పొందినటువంటి మంచి అనుభూతులతో నాకు తెలియజేసినటువంటి మంత్రాలు అవి మీ అందరికీ కూడా మంచి మేలు కలగాలని, శుభం కలగాలని మీకు అందజేశాను. అలాగే ఇక్కడ ఇన్ని రోజులు ఇన్ని మంత్రాలు మేము చేసుకోలేము, ఏదో ఒకటి చేసుకుంటామంటే ఇందులో ఉన్నటువంటి ఏ మంత్రాన్నైనా మీరు తీసుకొని చేసుకోవచ్చు, బాగుంటుంది. ఏదైనా ఒక మంత్రాన్ని చేయండి, లేదా 9 రోజులు 9 మంత్రాలు చేద్దాం అనేటువంటి కుతూహలము ఉంటే తప్పకుండా చేసుకోవచ్చు. అది మీ గురువుల యొక్క సలహాతో మీరు చేయవచ్చు, పర్వాలేదు. ఏదైనా ఒకటి తీసుకొని చేయండి, లేదా ఏ రోజుకి ఆ రోజు చేయండి, మీ ఇష్టం, ఎలా అయినా చేయవచ్చు. అలాగే ఈరోజు కొన్ని ప్రత్యేకంగా సంగీత విద్య నేర్చుకునేటువంటి వాళ్ళ కోసం 2 మంత్రాలు, అలాగే లక్ష్మీ ప్రాప్తి కలగటం కోసం ఒక మంత్రము, అలాగే గాయత్రి కూడా చెప్తాను. అవి కూడా చేసుకుంటే ఇష్టమైనటువంటి వాళ్ళు చేసుకోవచ్చు. సంగీత వీణాశ్యామల అంటాం, వేణుశ్యామల అంటాం. సంగీత విద్యను ఎవరైతే నేర్చుకోదలుచుకున్నారో వాళ్ళు ఈ మంత్రాలు చేసుకున్నట్లయితే వాళ్ళకి తొందరగా ఆ సంగీత విద్య వస్తుంది. సంగీత వీణాశ్యామల. ఓం నమో భగవతి విం వీణాయై మమ సంగీత విద్యాం ప్రయచ్ఛ స్వాహ. ఓం నమో భగవతి విం వీణాయై మమ సంగీత విద్యాం ప్రయచ్ఛ స్వాహ. అలాగే వేణుశ్యామల. ఓం నమో భగవతి వీణాయై మమ సంగీత విద్యాం ప్రయచ్ఛ స్వాహ. ఓం నమో భగవతి వీణాయై మమ సంగీత విద్యాం ప్రయచ్ఛ స్వాహ. అలాగే అమ్మవారి గాయత్రి. ఐం సుఖప్రియాయై విద్మహే క్లీం కామేశ్వరీం ధీమహి తన్నో శ్యామా ప్రచోదయాత్. ఐం సుఖప్రియాయై విద్మహే క్లీం కామేశ్వరీం ధీమహి తన్నో శ్యామా ప్రచోదయాత్. మంత్రం చేసినప్పుడు ఎప్పుడైనా అమ్మవారిది, ఆ అమ్మవారికి సంబంధించినటువంటి గాయత్రిని చేసుకోవటం మంచిది అని గురువాక్యం. ఆ గురువాక్యాన్ని మనం పాటించాలి. అందువల్ల మాతంగి గాయత్రి కూడా చాలా విశేషం. అలాగే అఖండమైనటువంటి లక్ష్మీ ప్రాప్తి కలగాలి, ధన సంపదలు కలగాలి అనుకున్నాం అనుకో అమ్మవారి దగ్గర, అప్పుడు మనం చేయవలసింది ఓం హ్రీం హ్రీం మహామాతంగి హ్రీం హ్రీం ధనదాత్రై నమః. ఓం హ్రీం హ్రీం మహామాతంగి హ్రీం హ్రీం ధనదాత్రై నమః. ఓం హ్రీం హ్రీం మహామాతంగి హ్రీం హ్రీం ధనదాత్రై నమః. మీ అందరికీ కూడా ఈ నవరాత్రుల్లో అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని, మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, ధన కనక వస్తు వాహనాలతో, సకల శుభాలతో, పుత్రపౌత్రాభివృద్ధిగా మనందరి కుటుంబాలు కూడా వృద్ధి చెందాలని, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండాలని, ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం, భైరవుల యొక్క అనుగ్రహం, అఘోర మహాదేవుని యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండాలని, సర్వ విఘ్నాలు తొలగిపోయి సర్వ శుభాలు కలిగి సర్వత్రా విజయం కలగాలని కోరుకుంటూ, ఈ మాఘనవరాత్రుల్ని మీరు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ, ఏదైనా మంత్రం గురువు ఉపదేశంతో వెళ్ళాలి, గురువు యొక్క అనుగ్రహంతో వెళ్ళాలి. కాబట్టి గురువు యొక్క అనుజ్ఞ తీసుకొని మాత్రమే మంత్రాన్ని చెయ్యండి. సర్వమంగళాని భవంతు, సర్వశుభ ఫలాని భవంతు,
సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ గురుభ్యో నమః.